హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏ చాప్టర్ గురించి చెప్పుకుంటాం అంటే లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్ చాప్టర్, సిఏ ఫైనల్, ఎస్సీఎంపీ, ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాం. సో అందులో క్వశ్చన్స్లో అప్ టు 11th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 12th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ కుందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడండి. అడ్వైజ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ సిక్స్ సిగ్మా ఇంప్లిమెంటింగ్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ యూజింగ్ డిఎంఏఐసి మెథడ్. సో ఏఐసి మెథడ్ని యూజ్ చేసి సిక్స్ సిగ్మాకి సేల్స్ రిటర్న్స్ ఉన్నాయంటే ఆ సేల్స్ రిటర్న్ని తగ్గడానికి ఈ మెథడ్ని యూజ్ చేసి చెప్పన్నారు. డిఎంఏఐసి ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉందో ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి డిఎంఏఐసి యూజ్ చేస్తారు. దట్ ఈస్ డిజైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్ అండ్ కంట్రోల్. ఒకవేళ న్యూ బిజినెస్ అయితే వేరేది యూజ్ చేస్తాము. నౌ ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. Thereby, Gray is leading manufacturer of leather luggages bags up to 62 for the style conscious people around the globe. It is made up to two independent divisions in New Delhi. The division MX performs all manufacturing and package operations. All sales are made through division RX, which has 11 retail stores in New Delhi. So any retail stores ఉన్నాయి, 11 retail stores ఉన్నాయి, అది ఢిల్లీలో ఉన్నాయి, న్యూ ఢిల్లీలో. as well as thereby Gray own well డెవలప్డ్ వెబ్సైట్స్. ఓకే, మొత్తం ఒక 11 ఏమున్నాయి స్టోర్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్లో కూడా వర్క్ చేస్తుంటారు, అంటే ఆన్లైన్లో కూడా వర్క్ చేస్తుంటారు. నెక్స్ట్ దేర్ బై గ్రే హ్యాస్ ఆల్సో రీటైల్ ఆపరేషన్స్ ఇన్ దుబాయ్, కులాలంపూర్, Bangkok as well as in Singapore. This overseas business operates as independent subsidiaries within division RX. Next, thereby Gray revolutionized the industry by offering cheap but stylish luggage bags. Thereby Gray is able to keep its price low by offering very basic level of services. So దీని ప్రైజెస్ని చాలా తక్కువ పెట్టుకుంది అండ్ లెవెల్ ఆఫ్ బేసిక్ లెవెల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. లగేజ్ బ్యాగ్స్ ఆర్ సోల్డ్ Luggage bags are sold in boxes from customers to assemble themselves, and all deliveries are made through third party distributor Costa Crazy. సో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి థర్డ్ పార్టీ త్రూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేముంది, మిస్టర్ ఫిలిప్ ఒక మేనేజింగ్ పార్ట్నర్ ఈజ్ బాదర్డ్ అబౌట్ ఇంక్రీజింగ్ సేల్స్ రిటర్న్ అండ్ మ్యాసివ్ కంప్లైంట్స్ అబౌట్ ప్రోడక్ట్ పర్చేస్డ్ బై దేర్ బై గ్రే ఆన్ సోషల్ మీడియా. సో సేల్స్ రిటర్న్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ సోషల్ మీడియాలో బాగా టోస్టింగ్ చేస్తున్నారు, అంటే రోస్టింగ్ బాగా చేస్తున్నారు వీళ్ళని. సో వీటికి ఇతరు మేనేజింగ్ పార్ట్నర్ అనేవారు బాధ అవుతున్నాడు. విత్ దిస్ కన్సర్న్ మిస్టర్ ఫిలిప్ హ్యాస్ అపాయింటెడ్ యూ హ్యాస్ పర్ఫార్మెన్స్ మేనేజర్. సో మిస్టర్ ఫిలిప్ గారు నిన్ను అపాయింట్మెంట్ చేసినారు యాజ్ ఏ పర్ఫార్మెన్స్ మేనేజర్గా, ఎక్స్పర్ట్ టు హెల్ప్ ద ఫర్మ్ టు ఎగ్జిక్యూట్ సిక్స్ సిగ్మా టెక్నిక్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అండ్ టు ఎవాల్యుయేట్ ఫర్మ్స్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, డాక్టర్ ఫిలిప్స్ హ్యాస్ హర్డ్ దట్ సిక్స్ సిగ్మా అనాలిసిస్ ఇన్వాల్వ్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటా. డాక్టర్ ఫిలిప్స్ stated, I am not confident on our current system, IT system. I doubted about ఎగ్జిస్టింగ్ సిస్టమ్ గురించి మిస్టర్ ఫిలిప్ని అడిగినారు. మిస్టర్ ఫిలిప్ ఏమంటున్నాడు అంటే నాకు కాన్ఫిడెంట్గా తెలియదు కరెంట్ సిస్టమ్ ఎట్టుంది అండ్ ఐ డౌట్ వెదర్ సిస్టమ్ వుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద రిక్వైర్డ్ డేటా రిలేటెడ్ టు కటింగ్, ప్రిపరేషన్, క్లోజింగ్ అండ్ లాస్టింగ్ ఎసెస్ట్రా. దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్ డివిజన్ మే బి రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్దర్ క్వార్టర్లీ కంప్లీట్ సేల్స్ రిటర్న్ డేటా హ్యాస్ నాట్ ఎనఫ్ డీటెయిల్స్. వీ మే నీడ్ టు డూ మోర్ అనాలిసిస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ. మోర్ అనాలిసిస్ చేయాలి ఏవి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీకి సంబంధించి. వీ హ్యావ్ బీన్ గివెన్ యాక్సెస్ టు ఫీడ్బ్యాక్ గివెన్ బై కస్టమర్స్ ఫర్ రిటర్నింగ్ గుడ్స్ టు మెజర్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఏ దానిలో ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వచ్చినావో ఆ ఫీడ్బ్యాక్స్ని మనకు ప్రొవైడ్ చేసినామో దానిలో మనం అనలైజ్ చేసి చెప్పాలి. ఫస్ట్, డిఫికల్టీ టు అసెంబుల్ ఆర్ పీస్ మిస్సింగ్ 47% వచ్చినాయి కేసెస్. బ్యాగ్స్ వర్ నాట్ యాజ్ డిమాండ్ చేసినట్టు బ్యాగ్స్ని ప్రొవైడ్ చేయడం లేదు, 24% అక్కడ వచ్చింది. నెక్స్ట్, పూర్ క్వాలిటీ వచ్చేసి 19%, అరైవ్డ్ డ్యామేజెస్ 9%, అరైవ్డ్ లేట్ 1%. టోటల్గా ఇది జరుగుతున్న వాళ్ళ యొక్క ప్రాసెస్. మనకి డిఎంఏఐసిని చెప్పమన్నారు. డిఎంఏఐసి వచ్చేసి ఒక మెథడాలజీ ఇన్ సిక్స్ సిగ్మా యూజ్ టు ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మేనేజింగ్ పార్ట్నర్ టు ఎగ్జిక్యూట్ ఫాలోయింగ్ ఫేజెస్. ఏం ఫేజెస్? డిఎంఏఐసి దట్ ఈస్ డిఫైన్ ద ప్రాసెస్. ఫస్ట్ ఎం ఫర్ మెజర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ని డిఫైన్ చేయండి, తర్వాత మెజర్ చేయండి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని, తర్వాత దాన్ని అనలైజ్ చేయండి. డిఎంఏఐసి
తర్వాత అనలైజ్ చేసి ఇంప్రూవ్ చేయి, సీని కంట్రోల్ చేయి. డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్, కంట్రోల్. నౌ వాట్ ఈజ్ డిఫైన్? డిఫైన్లో ఏం చేయాలి అంటే, డిఫైన్ మీన్స్ దిస్ ఫేజ్ ఎంపసిస్ ఎగ్జాక్ట్లీ వాట్ కస్టమర్ నీడ్స్. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ ఏం కావాలని అనుకుంటున్నాడు. ఇన్ దిస్ కేస్ ఫోకస్ ఈజ్ ప్రైమర్లీ ఆన్ వై బ్యాక్స్ ఆర్ రిటర్న్స్. సో ఇక్కడ ఏం చూస్తామంటే కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఎందుకు బ్యాగ్స్ అనేది రిటర్న్ వస్తున్నాయని చూస్తాము. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాసెస్ నీడ్ టు బి క్లియర్ ఇన్ దిస్ కేస్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ కస్టమర్ రిటర్న్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమంటే నెంబర్ ఆఫ్ కస్టమర్ రిటర్న్స్ అనేది తగ్గడమే మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ కస్టమర్ ఎక్స్పెక్ట్ సర్టెన్ మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ ప్రాసెస్. సో కస్టమర్స్ ఏం చేస్తున్నారు, కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కస్టమర్స్కి, ఒక మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళ యొక్క మినిమం రిక్వైర్మెంట్స్. ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ప్యాకింగ్ ప్రాసెస్లో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ద బ్యాగ్స్ ఆర్ ప్రాపర్లీ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్. ప్రాపర్లీగా ప్యాక్ చేసినామా లేదా బాక్సెస్లో. దే ఆల్సో ఎక్స్పెక్ట్ ద గూడ్స్ బీ డెలివర్డ్ అన్డ్యామేజ్డ్ విత్ ఇన్ రీజనబుల్ టైం. గూడ్స్ ఎట్లా పోవాలి, డ్యామేజ్ కాకుండా డెలివర్ చేయాలి రీజనబుల్ టైంలో అండ్ డెలివరీ అట్ ద టైమ్ అండ్ దట్ వే కమిటెడ్. ఫర్దర్ కస్టమర్స్ పర్సెప్షన్స్ ఆఫ్ క్వాలిటీ షుడ్ బి కోయిన్సైడ్ విత్ ద ప్రైస్ పేడ్ త్రో డిఫరెంట్ కస్టమర్స్ మే డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. సో కోయిన్సైడ్ అంటే వాళ్ళ యొక్క క్వాలిటీకి అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రైజ్కి, పే చేస్తున్న ప్రైజ్కి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏమనేది చూసుకోవాలి, ఎందుకు రిటర్న్ చేస్తున్నాయి అనేది చూసుకోవాలి, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, మినిమం రిక్వైర్మెంట్స్ అన్నా మనం మ్యాచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. అండ్ వాళ్ళకి డెలివరీ చేసేటప్పుడు అన్డ్యామేజ్డ్ పోవాలి, విత్ ఇన్ టైం లోపల పోవాలి ఫస్ట్ది. తర్వాత మెజర్ వచ్చేసి దిస్ ఫేజ్ మెజర్ ద ప్రాసెస్ టు డిటర్మైన్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్. ఇన్ దిస్ కేస్ ద సేల్స్ రిటర్న్ ఫిగర్ డు నాట్ షో కంప్లీట్ పిక్చర్ హ్యాస్ టు వై కస్టమర్ రిటర్న్స్ ద బ్యాగ్స్. సో మెజర్ చేయి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో సేల్స్ రిటర్న్ ఫిగర్ అనేది డు నాట్ షో. మనకి సేల్స్ చూస్తే ఏం మనకి అర్థం కాదు, సేల్స్ ఉంటుంది అండ్ సేల్స్ రిటర్న్స్ ఉంటాయి. సేల్స్ రిటర్న్స్ ఎందుకు అనేది చూసుకోవాలి, వై కస్టమర్ రిటర్న్ ద బ్యాగ్. సో ఫస్ట్ దాంట్లో వాట్ కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ దాంట్లో వై కస్టమర్స్ రిటర్నింగ్ ద బ్యాగ్స్ అనేది చూసుకుంటాము. విచ్ క్లాస్ బిలాంగింగ్ టు పూర్ ప్యాకింగ్, అంటే ఏ క్లాస్లో పూర్ ప్యాకింగ్ ఉంది అండ్ ఏ క్లాస్లో డిఫెక్టివ్ ఐటమ్స్ వస్తున్నాయి, విచ్ వన్ బిలాంగింగ్ టు డిఫెక్టివ్ ఐటమ్స్ అండ్ విచ్ వన్ బిలాంగింగ్ టు యాక్టివిటీస్ ఆఫ్ అదర్ సబ్ డివిజన్స్. ఏ డివిజన్ దగ్గర ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి, అంటే ఎక్కడ పూర్ ఉంది, ఎక్కడ డిఫెక్టివ్ ఉంది, ఎక్కడ యాక్టివిటీస్ అనే సబ్ డివిజన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ద అంబిగిటీ ఆఫ్ డేటా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డెఫినేషన్ విల్ నీడ్ టు బి అడ్రస్డ్ హ్యాస్ టు ఎనేబుల్ ద ప్రాసెస్ టు బి మెథడ్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ అనాలసిస్ ఏం చెప్తాము, దిస్ ఫేజ్ డిటెక్ట్స్ దట్ రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, పాసిబుల్ రూట్ కాజ్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్. వచ్చేసి పాసిబుల్ రూట్ కాజెస్ ఏముంటాయి, ఫస్ట్ డిఫికల్టీ టు అసెంబుల్ ఆర్ పీస్ మిస్సింగ్ 47%. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినారు, అనలైజ్ చేయండి, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రూట్ కాసెస్ని అనలైజ్ చేయండి. రూట్ కాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, డిఫికల్టీ టు అసెంబుల్ ఆర్ పీస్ మిస్సింగ్ 47% ఉంది. సో రిటర్న్ కుడ్ బి బికాజ్ ద బ్యాగ్స్ వర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్, బ్యాగ్స్ అనేది ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేయకపోవడం, ఆర్ ప్యాక్డ్ ప్రాపర్లీ ఇన్ ద ఎంఎక్స్ డివిజన్ ప్రాపర్లీగా ప్యాక్ చేయకపోవడం, బట్ కుడ్ ఆల్సో బి డ్యూ టు పూర్ డిజైన్ ఆర్ కస్టమర్ లూజింగ్ పీసెస్ ఆర్ సింప్లీ బీయింగ్ అనేబుల్ టు అసెంబుల్. సో వీళ్ళు ప్రాపర్గా చేయకపోవడం అయినా ఉండొచ్చు, ఆర్ పూర్ డివిజన్ అయినా ఉండొచ్చు, ఆర్ కస్టమర్ లాసింగ్ పీసెస్ అని ఉండొచ్చు, ఆర్ సింప్లీ బీయింగ్ అనేబుల్ టు అసెంబుల్, ప్రాపర్గా అసెంబుల్ చేయలేకపోతూ ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాగ్స్ ఆర్ నాట్ యాజ్ డిమాండెడ్ అండ్ పూర్ క్వాలిటీ 43%. రిటర్న్ కుడ్ బీ bags are not as demanded and poor quality 43%. Return could be due to defective manufacture or if the customer had merely changed their mind. సో ఫస్ట్ దానిలో అసెంబుల్ అండ్ ప్రైజింగ్ మిస్సింగ్, పీసెస్ మిస్సింగ్కి సంబంధించి దానిలో ఏం చెప్తాము, మనం చేయకపోవడానికి ఆర్ పూర్ డిజైన్స్ ఉండడం వల్ల అట్లాంటివి ఉండొచ్చు అని చెప్తాము. ఇక్కడ సెకండ్ దాంట్లో ఏమి, బై బ్యాగ్స్ అనేది నాట్ డిమాండెడ్ అండ్ పూర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం వల్ల, అంటే రిటర్న్స్ డ్యూ టు డిఫెక్టివ్ మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, ఆర్ కస్టమర్ హ్యాడ్ మెరీలీ చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క మైండ్స్ని, ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్ ద బ్యాగ్స్ ఇన్ బ్యాగ్స్ ఆర్ నాట్ డిమాండెడ్, వాజ్ నాట్ డిమాండెడ్. ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ టు వ్యాస్ట్. నెక్స్ట్ అరైవ్డ్ డ్యామేజెస్ 9%. It may be that customers wrongly classified defective bags as damaged, though bags were maybe become damages by the cost accuracy. Only a small number of returns relate to directly to them.
Arrived rate, one person arrived rate. Reasons of arrived rate could be either cost accuracy, could not make delivery on time, or MX division could not complete the order in time. సో రేట్ ఎందుకు కావచ్చు, డెలివరీ అయినా ప్రాపర్గా కావచ్చు, ఆర్ వీళ్ళు ప్రాసెస్ ఆర్డర్ టైంని ప్రాసెసింగ్ కరెక్ట్ అయినా చేయకపోవచ్చు. బట్ ఇది అనేది ఓన్లీ 1% ఉంది కాబట్టి ఇది ఇన్సిగ్నిఫికెంట్. నెక్స్ట్ దీనికి ప్రాబ్లం అవి ఉందని చెప్పినాము. మనం రూట్ కాసెస్ని చూసుకున్నాము. రూట్ కాసెస్ ఏమి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోవడము, కస్టమర్స్ డ్యామేజెస్ ఎందుకైనవి, స్మాల్ నెంబర్ ఆఫ్ రిటర్న్స్ జరుగుతున్నవి, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాపర్ లేకపోవడము, ఆర్ మైండ్ చేంజ్ చేసుకోవచ్చము, ఇట్లా రూట్ కాసెస్ని తీసుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కుడ్ బి అనలైజ్డ్ లైక్ కంట్రీ వైజ్ రిటర్న్స్ని అండ్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రిటర్న్స్ని అండ్ విత్ మోర్ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఫ్రమ్ కస్టమర్ పర్స్పెక్టివ్లో చూడాలి. నెక్స్ట్ బై డూయింగ్ సో ఫర్మ్ మే ఈజీలీ గెట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏరియా ఆఫ్ బిజినెస్ వేర్ సేల్స్ రిటర్న్స్ ఆర్ హై అండ్ ఎన్స్ be able to focus on him. Next, improve. In this phase, recommendations are made to minimize or eliminate the root cause of problem, and then those recommendations are implemented to improve the process in a systematic manner. Thereby, GRAE is required to consider aspect of production or packing which could be improved. So ఫస్ట్ డిఫైన్ చేసినాం, మెథడ్ చేసినాం, అనలైజ్ చేసినాం. నౌ ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ వచ్చేసి రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే మినిమైజింగ్ ఆర్ ఎలిమినేటింగ్ చేయడానికి ఏవైతే రూట్ కాసెస్ పైన కనుగొన్నామో వాటిని మినిమైజింగ్ చేయడం కానీ ఆర్ ఎలిమినేట్ చేయడం కానీ ఆ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ దిస్ రికమెండేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. వీటిని ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రాసెస్ ఇన్ సిస్టమాటిక్ మేనర్. దేర్ బై GRAE ఈజ్ రిక్వైర్డ్ టు కన్సిడర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ప్యాకింగ్ విచ్ కుడ్ బి ఇంప్రూవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్లీ రిపేర్, maintenance of equipment or time to existing staff, further availability of resources and likely costing of making the improvement need to be carefully considered. Next, define, measure, analyze, improve and control. Control emi here, control means maintaining the improved performance and future performance. Thereby GRAE would be required to monitor the performance ongoing basis. అంటే ఒకసారి చూసి చేసేది కాదు, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో చూసుకోవాలి. అంటే దాన్ని కంట్రోల్ చేయడం అంటారు. ఈ సేల్స్ రిటర్న్ రీచ్డ్ అబోవ్ పర్టికులర్ లెవెల్ ఇట్ షుడ్ బి రిపోర్టెడ్ టు రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ హీ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. ఒక ఐటెం పెట్టుకొని అంటే ఒక 10% ఆ 5% సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 5% ఎక్సీడ్ అయితేనే సార్ మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది రెస్పాన్సిబుల్ పర్సన్కి ఇంటిమేట్ చేయాలి. ఇన్ అడిషన్ దేర్ బై GRAE నీడ్ టు రీడిజైన్ ఐటీ సిస్టమ్ ఇన్ సచ్ ఏ వే సో దట్ ఇట్ కెన్ ప్రొవైడ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ సిన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ మానిటరింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మొత్తం డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్, కంట్రోల్ ఎప్పుడు తీసుకుంటాము, బిజినెస్ ప్రాసెస్ ఆ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇది తీసుకుంటాము. డిఫైన్లో వచ్చేసి వాట్ కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ చూసాము. మెజర్లో వచ్చేసి వై కస్టమర్స్ ఆర్ రిటర్నింగ్ ద బ్యాగ్ అనేది చూసాము. అనాలైసిస్లో వచ్చేసి రూట్ కాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో వాటికి రూట్ కాసెస్ చూసాము. నెక్స్ట్ ఇంప్రూవ్ వచ్చేసి మినిమైజ్ చేస్తాము. ఏవైతే రూట్ కాసెస్ని ఐడెంటిఫై చేస్తామో వాటిని మినిమైజ్ చేయడం ఆర్ రిడక్షన్ చేయడము చేస్తాము. ఆర్ కంట్రోల్లో వచ్చేసి ఇది ఆన్ గోయింగ్ బేసిస్లో చెక్ చేసుకుంటూ పోతాము. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ 13? అడ్వైజ్ హౌ BPR కెన్ యూజ్ టు ఇంప్రూవ్ ANI కరెంట్ ప్రాసెస్. ANI యొక్క కరెంట్ ప్రాసెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది బీపీఆర్ మీన్స్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ANI అని వచ్చేసి ఒక గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్. ద బ్యాంక్ హ్యాస్ ఓవర్ 2500 బ్రాంచెస్ ఇన్ కంట్రీ స్ప్రెడ్ ఓవర్ ఆల్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్. దీస్ బ్రాంచెస్ ఆర్ కంట్రోల్డ్ త్రూ 27 జోనల్ ఆఫీసెస్ అండ్ 4 NBG offices. As a government-owned bank, it has usually been the first preference from customers while choosing a bank. In the last 6 years, the government has permitted a number of foreign banks. ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ చూడండి. ఒక 2500 బ్రాంచెస్ ఉన్నాయి కంట్రీలో ఆల్ ఓవర్ స్ప్రెడ్కి దీనికి. నెక్స్ట్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. తర్వాత ఇవి 27 జోనల్ ఆఫీస్తో కంట్రోల్ చేస్తున్నారు అండ్ 4 NGB ఆఫీసెస్ ఉన్నాయి. యాజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసి వైల్ చూసింగ్ ద కస్టమర్స్. ఇన్ లాస్ట్ 6 years చూసుకుంటే బ్యాంక్ హ్యాస్ పర్మిటెడ్ నెంబర్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్స్ టు ఆపరేట్ విత్ ఇన్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ చార్జెస్ అండ్ ఓపెన్ అప్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎవరికి వాళ్ళ కంట్రీలో ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దీస్ ఫారిన్ బ్యాంక్స్ ఆఫర్ డైవర్స్ రేంజ్ ఆఫ్ సర్వీస్ సచ్ హ్యాస్ డైరెక్ట్ యాక్సెస్ టు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు కోఆర్డినేట్ ఆల్ బ్యాంక్ నీడ్స్, అపాయింట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ టు సేవ్ టైమ్, ఫ్రీ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఫ్రీ అన్లిమిటెడ్ ATM యాక్సెసెస్.
నెక్స్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఏఎన్ఐ యాజ్ వెరీ ఎలిమెంటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏఎన్ఐ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కవరింగ్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్, హ్యాండ్లింగ్ and accounting activities. Customers have to visit banks to carry out transactions like checking bank balances. బ్యాంక్కి కస్టమర్స్ అంతా విజిట్ చేస్తున్నారు ఎందుకోసం? వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, క్యాష్ని డిపాజిట్ చేయనీక, విత్డ్రాల్ చేయనీక, ఆర్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ ఇన్ ఆపరేషనల్ హౌస్. సో ప్రతి ఒక్క దానికి వెళ్ళి బ్యాంక్కి పోవాల్సి వస్తుంది వాళ్ళ యొక్క కస్టమర్స్. ఆఫ్టెన్ కంప్లైంట్ దట్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ as the employees and clerical staff of bank can attend only few customers at a time. సో కొన్ని కస్టమర్స్కి మాత్రమే వీళ్ళు చెక్ చేయగలుగుతున్నారు వాళ్ళకున్న స్టాఫ్ని చూసుకుంటే. కస్టమర్ సర్వీస్ ఎవల్యూషన్ హ్యాస్ నెవర్ బిన్ అండర్టేకెన్ బై ఏఎన్ఐ. సో కస్టమర్ సర్వీస్ని ప్రాపర్గా వాళ్ళు కన్సిడర్ చేయడం లేదు ఏఎన్ఐ వాళ్ళు. నెక్స్ట్ అదర్ ప్రాసెస్ న్యూ అకౌంట్ అప్లికేషన్ ఆర్ కాంప్లెక్స్. సో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇది మొత్తం ఒక కాంప్లెక్స్ రిక్వైరింగ్ కంప్లీషన్ ఆఫ్ మెనీ డాక్యుమెంట్స్, ఫార్మాలిటీస్, మెనీ డాక్యుమెంట్స్ని తీసుకోవాలి, మెనీ ఫార్మాలిటీస్ని రీచ్ కావాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వర్ వరీడ్ ఫర్ గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ న్యూ స్టైల్ బ్యాంక్స్. సో ఆల్రెడీ బయట చూస్తుంటే న్యూ స్టైల్ బ్యాంక్స్ అనేది పాపులారిటీ చాలా పెరిగిపోతుంది. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏఎన్ఐ హ్యాస్ రీసెంట్లీ హెల్డ్ మీటింగ్ టు డిస్కస్ ద షార్ట్ ఫాల్స్ in its current service and the need to re-engineering the ANI business process. Now first BPR కి సంబంధించి BPR అంటే ఏమి? ఫస్ట్ BPR మీన్స్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఈజ్ ద ఫండమెంటల్ రీథింకింగ్ అండ్ రాడికల్ రీడిజైన్. సో ఫండమెంటల్ రీథింకింగ్ అండ్ రాడికల్ రీడిజైన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ టు అచీవ్ డ్రామాటిక్ improvement in critical contemporary measures of performance such as cost, quality, service and speed. మొత్తం ఏమంటే ఇక్కడ మనం రెండు వర్డ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్ రీథింకింగ్ అండ్ రాడికల్ రీడిజైన్ ఆఫ్ బిజినెస్. ఇది ఎందుకు అంటే మనం ఇది ఒక బిజినెస్ ప్రాసెస్ అంటే ఈ రెండు ఫండమెంటల్ రీథింకింగ్ అండ్ రాడికల్ రీజన్ అనేది ఒక బిజినెస్ ప్రాసెస్. ఇవి ఎందుకంటే ఒక డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ని అచీవ్ కావడానికి. డ్రామాటిక్ అచీవ్మెంట్ అంటే ఒక 10% అచీవ్ అయినాం, డ్రామాటిక్గా 20% అచీవ్ అయినాం కాదు, ఒక 95% అచీవ్ అయినాం. అది డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్, ఒక డ్రామా క్రియేట్ చేయడం అనమాట. డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రిటికల్ కంటెంపరీ మెథడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఏ దానిలో అచీవ్ కావాలి? కాస్ట్ తగ్గడంలో కానీ, ఆర్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడంలో కానీ, సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, స్పీడ్ ఇంక్రీజ్ చేయడంలో ఆల్మోస్ట్ 90 to 95% మనం ఇంక్రిమెంట్ చేసే డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ అయినట్లు, అప్పుడు అచీవ్ అయినట్టు డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్స్. ఈ డ్రామాటిక్ అచీవ్మెంట్ కావాలంటే మనము రీథింకింగ్ చేసుకోవాలి, ఆర్ మన యొక్క బిజినెస్ని రీడిజైన్ చేయాలి. నెక్స్ట్ ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే బిజినెస్ కన్సర్న్ విత్ రిజల్ట్స్ ఆఫ్ ప్రాసెస్ విత్ దోస్ యాక్టివిటీస్ దట్ యాడ్ వాల్యూ టు ద ప్రాసెస్. ఒక వాల్యూ యాడెడ్ ఒక ప్రాసెస్లో ఒకటి యాడ్ చేసినామంటే అది యాడ్ వాల్యూ కావాలి. టు ఇంప్లిమెంట్ బీపీఆర్ ఫస్ట్ ఈచ్ బిజినెస్. సో బీపీఆర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ బీపీఆర్ ఈచ్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ఏఎన్ఐ నీడ్ టు బి డివైడ్ ఇంటూ సిరీస్. సో ఫస్ట్ ఇది ఏం చేయాలంటే బిజినెస్ని డివైడ్ చేయాలి, డివైడెడ్ ఇంటూ సిరీస్ ఆఫ్ ప్రాసెస్గా డివైడ్ చేయాలి ప్రాసెస్. దెన్ ఈ బిజినెస్ ప్రాసెస్ని రిక్వైర్డ్ టు బి డాక్యుమెంటెడ్ అండ్ అనలైజ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్, వెదర్ ఇట్ ఈస్ ప్రొవైడ్ సపోర్ట్ టు అదర్ ప్రాసెస్ అండ్ వెదర్ ఇట్ యాడింగ్ వాల్యూ. సో ప్రాసెస్గా డివైడ్ చేసినారా, సిరీస్ ఆఫ్ ప్రాసెస్గా డివైడ్ చేసినారా, చేసిన తర్వాత వాటిని డాక్యుమెంట్ చేయండి, డాక్యుమెంట్ చేసిన తర్వాత వాటిని అనలైజ్ చేయండి, వాటిని అనలైజ్ చేస్తే అవి ఒక వాల్యుబుల్ ప్రాసెసా అంటే మన యొక్క ప్రాసెస్కి వాల్యూని యాడ్ చేస్తుందా, ఆర్ మనం అవి ఒక సపోర్టివ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ దోస్ ప్రాసెస్ దట్ రిమైన్స్ రిక్వైర్డ్ టు బి రీఇంజనీర్డ్ ఆర్ రీస్ట్రక్చర్ సో దట్ కెన్ బి యాజ్ ఎఫిషియంట్ యాజ్ పాసిబుల్. ఫర్ ఏఎన్ఐ న్యూ టెక్నాలజీ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ టు ఇంప్రూవ్ ద process. However, ANI must ensure that statutory complaints regarding this process are not undermined. ఇవన్నీ చూసుకుంటూ అంటే కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలా, ఇంప్రూవ్ చేయాలా అనేది చూసుకోవాలి. తర్వాత వీటన్నిటితో పాటు కంప్లైంట్స్ రిగార్డింగ్ ద ప్రాసెస్ నాట్ అండర్మైన్, కంప్లైంట్స్ని కూడా చూసుకోవాలి, స్టాట్యూటరీ కంప్లైంట్స్ని. నెక్స్ట్ ఏఎన్ఐ హీస్ ఫేసింగ్. ఇప్పుడు ఏఎన్ఐ ఏం ఫేస్ చేస్తుంది అంటే ఒక హైపర్ కాంపిటేటివ్ మార్కెట్ ప్లేస్లో ఉంది, వేర్ కస్టమర్స్ ఎక్స్పెక్ట్ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ని కస్టమర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బీపీఆర్ యాక్టివిటీస్ కన్నా తీసుకుంటే అది ఏఎన్ఐకి హెల్ప్ అవుతుంది అండర్స్టాండింగ్ దిస్ ప్రాసెస్ విచ్ ఏఎన్ఐ కస్టమర్స్ వాల్యూ ద మోస్ట్ అండ్ రిమూవ్ ద ఆర్ నాట్ వాల్యూడ్. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి ఏవి కాకూడదు, ఏమి అవసరం లేదు, వాటిని మనకి ఏఎన్ఐ బీపీఆర్ ప్రాసెస్ అనేది చెప్తుంది. బీపీఆర్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్ డైవర్స్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ సచ్ యాజ్ డైరెక్ట్ యాక్సెస్ ఫర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు కోఆర్డినేట్ ఆల్ బ్యాంక్స్ నీడ్, అపాయింట్మెంట్ బ్యాంక్స్ టు సేవ్ టైమ్, ఫ్రీ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ 24/7, ఫ్రీ అన్లిమిటెడ్ ఏటీఎం సర్వీసెస్. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, ఏవైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ వాల్యూ యాడ్ చేస్తుంది. సో బిజినెస్
process valued by the customers. ANI incorporate all these facilities in their banking process to enhance customer satisfaction and services. సో ఫారిన్ బ్రాంచెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నావో అవన్నీ ఈ ANI కూడా యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ యాడెడ్ అవుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ఏ న్యూ అకౌంట్, ఇంకొక ప్రాబ్లం ఏమి, అది ఒక కాంప్లెక్స్ ఇష్యూ అయింది. సో సిన్స్ ఇట్స్ రిక్వైర్స్ మల్టిపుల్ ఫార్మ్స్ టు బి కంప్లైడ్, సో బీపీఆర్ని కన్నా ఇంప్లిమెంట్ చేసుకుంటే ANI వుడ్ అనలైజ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐడెంటిఫై ద నీడ్ ఫర్ ఓన్లీ వన్ ఫార్మ్ దట్ కంటైన్ all the of necessary customer information. Further, it is also possible to initiate opening of new account through the development of an online application from an ANI website. సో ఇదేం చేయాలంటే డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ ఫామ్స్ వాళ్ళని పిలుచుకొని రాపించుకొని ఇట్లా చేసే బదులు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఫామ్ని ఫిల్ చేయడం, ఆ ఆన్లైన్ వెబ్సైట్ ఫామ్ ANI అప్లికేషన్ దానిలో పెట్టడం, ఆ వెబ్సైట్లో పెట్టడం, తర్వాత ఆన్లైన్ ఎంట్రీలో పెట్టడం వల్ల రిమూవల్ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ లాస్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ ఎన్హాన్సింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సిన్స్ కస్టమర్ నీడ్ నాట్ విజిట్. సో కస్టమర్స్ బ్రాంచ్కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫోన్ ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళు ఆన్లైన్ ఫిల్ చేసుకుంటారు, వాళ్ళే ఫిల్ చేసినా అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటారు. అండ్ వ్యాలిడేషన్ అండ్ అథెంటికేషన్ పెడితే మనకి మిస్టేక్స్ ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ దగ్గర ఉన్నాయనుకోండి, ఒక 9 రాసినా అనుకోండి, అది వ్యాలిడేషన్ చూస్తుంది, దిస్ ఈజ్ రాంగ్ ఫోన్ నెంబర్, రిక్వైర్డ్ 10 డిజిట్ నెంబర్, అట్లా వ్యాలిడేషన్స్ అండ్ అథెంటికేషన్ని కూడా మనం పెట్టవచ్చు. టు ఎన్ష్యూర్ దట్ డేటా ఫీల్డ్స్ ఆర్ కరెంట్లీ ఫిల్డ్ బై కస్టమర్స్ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ ఎర్రర్ రిడక్షన్స్. దిస్ వుడ్ ఆల్సో రిమూవ్ అన్నెసెసరీ స్టాఫ్ యాక్టివిటీస్ ఇన్ చెకింగ్ అండ్ రీప్రాసెసింగ్ ఫార్మ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే రిమూవ్ చేస్తుంది అన్నెసెసరీ స్టాఫ్ యాక్టివిటీస్ని ఇన్ చెకింగ్ అండ్ రీప్రాసెసింగ్ ఫార్మ్స్ దగ్గర. నెక్స్ట్ ఇట్ ఈస్ likely that BPR may increase the cost in short term as investment technology. However, this would also reduce substantial level of manual activities and process, thereby providing speedy services to customers. In long term, this would result in high level of efficiency, profitability and better level of customer satisfaction and retention. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ అనేది లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హై లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే, ప్రాఫిటబిలిటీ ఉంటుంది, బెటర్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టోటల్ బీపీఆర్కి సంబంధించి 2 ఇష్యూలు ఉన్నాయి. ఒక ఇష్యూ వచ్చేసి ఫారిన్ బ్రాంచెస్ ఏవైతే చేస్తుందో అవన్నీ తీసుకోండి, వాల్యూ యాడెడ్ ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఓపెనింగ్ అకౌంట్ ఉంది, దానికి ఆన్లైన్ చేసుకోండి, ఆన్లైన్ చేస్తే మనకి అథెంటికేషన్ ప్రాసెస్ ఉంటాయి, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ బీపీఆర్ గురించి ఏం చెప్పినాం, బీపీఆర్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అండ్ రాడికల్ రీడిజైన్ అండ్ రీథింకింగ్ ఉండాలి బిజినెస్ ప్రాసెస్కి. దానివల్ల మనం ఏం అచీవ్ అవుతాము, టు అచీవ్ డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ అచీవ్ అవుతాము. దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ బీపీఆర్లో దానికి బిజినెస్ ప్రాసెస్ ఏవైతే ఉన్నావో వాటిని సిరీస్ ఆఫ్ డివైడ్గా చేయాలి. దాన్ని డివైడ్ చేసిన దాన్ని డాక్యుమెంట్ చేయాలి, డాక్యుమెంట్ చేసిన దాన్ని అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన దానిలో ఏవి మనకి వాల్యూ యాడెడ్ ఉన్నవి, ఏవి సపోర్టివ్ సర్వీసెస్ ఉన్నాయి, ఏవి డైరెక్ట్ ప్రొవైడ్ చేసి ఉన్నాయని అనలైజ్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 వాట్ ఈస్ దేర్ కుందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో రిక్వైర్డ్ విల్ బి expert required advice and information system that would be required for re-engineering ki evevi kavalani cheppali. Next, assess the likely impact of re-engineering of the ANI high ethical standard and accordingly business performance, evaluate how BPR proposal can improve ANI's performance in relation to retail customers. So BPR etla gain cheskostadi anedi manam cheppali. Okay, now question 14th question. First, what is there in question? ANI is a country is top footwear company and other equipment. Since it is foundation in 1988, ANI has been one of all inclusive footwear brand that is committed to nurturing of youth across the world through sports to contribute to society. సో ఒక ఫుట్వేర్ కంపెనీ ఉంది అండ్ ఫుట్వేర్ కంపెనీ వచ్చేసి 1988లో పెట్టినారు. ఆ ఫుట్వేర్ వచ్చేసి ఒక బ్రాండెడ్ ఫుట్వేర్ అండ్ వాళ్ళు వచ్చేసి యూత్ అక్రాస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, కాంట్రిబ్యూట్ ద సొసైటీ. నెక్స్ట్, ఓవర్ మోర్ దెన్ 3 decades 1988లో అంటే ఒక 3 decades అయిపోయింది. కంపెనీ ఇన్హెరిట్స్ ఇట్స్ వాల్యూ అండ్ ప్రొవైడ్స్ ఓన్ ప్రోడక్ట్స్ వైల్ క్యాప్చరింగ్ ద చేంజెస్ ఇన్ సోషల్ ఎన్వైర్న్మెంట్. ఇట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఆర్ లొకేటెడ్ స్ట్రాటజికలీ అక్రాస్ ద కంట్రీ and produces all kind of footwears. ANI is best known for its high ethical standards towards its workers, suppliers and environment and voluntary publish CSR report every year. సో ఇది ఒక హై ఎథికల్ స్టాండర్డ్ టువర్డ్స్ వర్కర్స్కి కానీ, సప్లయర్స్కి కానీ, ఎన్వైర్న్మెంట్కి కానీ ఆర్ వాలంటరీ పబ్లిష్ CSR ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ. నెక్స్ట్, ANI is organized into conventional functional departments such as procurement on order basis, sales, finance. Most of have their non-reliable Excel sheet based systems for planning and reporting. Consequently, it is often failed to generate accurate, timely, consistent information to monitor own performance that company faces. సో దీనికి అన్ని
ఎక్సెల్ బేస్లో మెయింటైన్ చేస్తుంది. బట్ ఎక్సెల్ బేస్లో మెయింటైన్ చేస్తున్నప్పటికీ అది కంప్లీట్ అక్యురేట్ అండ్ టైమ్లీ కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకుంది. ఎందుకు? కంపెనీ అనేది ఫెయిల్యూర్లో ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ అచీవింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డెలివరీ టార్గెట్స్ అండ్ రీటైల్ కస్టమర్తో ఎందుకు ఫెయిల్యూర్ ఉందనేది చెప్పలేకపోతుంది. In country I, footwear market is competitive and seasonal. Retail who are ANS customers for footwear, they have two main demands. They want footwear at lower prices to pass it on consumers. So footwear ఏమి lower prices ఉంది అండ్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తుంది. నెక్స్ట్ సప్లయర్ టు మీట్ పర్ఫార్మెన్స్ అండ్ డెలివరీ టార్గెట్ రిలేటింగ్ టు లీడ్ టైమ్ అండ్ క్వాలిటీ. సో టూ మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి లోయర్ ప్రైస్ కావాలనుకుంటున్నారు కన్జ్యూమర్స్, అండ్ ఇంకోటి ఏమి డెలివరీ టార్గెట్ లీడ్ టైమ్ అండ్ క్వాలిటీగా ప్రొవైడ్ చేయాలి. మీట్ పర్ఫార్మెన్స్ సప్లయర్ వచ్చేసి మన యొక్క డెలివరీ టార్గెట్ని రీచ్ కావాలి అండ్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయాలనేది ఇంకోటి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు కంప్లై with retailers demand, ANI competitors have discontinued all their own manufacturing facilities and outsourced all production to suppliers who have much larger production lines and lower cost. సో ఏఎన్ఐ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ని తీసేసి అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే లార్జ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు విత్ లో కాస్ట్కి అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. టు రెడ్యూస్ ద షిప్మెంట్ కాస్ట్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్, కాంపిటీటర్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అడ్వాన్స్ ప్రొక్యూర్మెంట్ సాఫ్ట్వేర్ టు కన్సాలిడేట్ ఆర్డర్ సో దట్ ఈచ్ 40-foot shipping containers get fully loaded. Purchase invoice processing is also automated via the integration of information into suppliers software. Next, proposal outsourcing. అంటే అవుట్సోర్సింగ్ చేయాలనుకుంటే ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ కాస్ట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ టు అవుట్సోర్స్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫుట్వేర్ టు చైనీస్ సప్లయర్. సో ఎవరికి ఇవ్వాలనుకుంటాము, చైనీస్ సాఫ్ట్వేర్ అవుట్ సైడ్ కంట్రీకి ఇవ్వాలనుకుంటాము. సప్లయర్ 3750 kilometers away. ఏ కంపారిజన్ ఆఫ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కాస్ట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఫుట్వేర్ ఈజ్ బిలో. సో యావరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ పేర్కి ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయితే 625 అవుతుంది. పర్చేజ్ కాస్ట్ పర్ పేర్ ఎంత, 28 rupees అవుట్సోర్సింగ్ ఇస్తే. సిఎన్వై బిఎన్డి సిఎన్వై. నెక్స్ట్ కంట్రీ ఐ, హోమ్ కరెన్సీ వచ్చేసి బిఎన్ఐ మనం ఉన్న కంట్రీ, అండ్ ఎక్స్చేంజ్ రేట్ 1 CNY ఈజ్ ఈక్వల్ టు 18 BNDs. చైనాలో ఉన్న రేట్గా 1 చైనీస్ దానికి యూరోస్కి 18 BNDs వస్తాయి. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు పర్చేజ్ కాస్ట్ ఫర్ ద సప్లయర్, ENA విల్ బి ద బెస్ట్ టు పే షిప్పింగ్ కాస్ట్ at the rate of BND 40,000 of each large standard size shipping container regardless of number of units in it. Each container contains 5,000 pairs when fully loaded. So enta pay chestundi, shipping cost ki 40,000 ni pay chestundi. Next, customer tariff are expected to change soon. Footwear imports into ANI home country might be subject to 10% basic custom duty plus 1% social welfare surcharge and duty. సో హోమ్ కంట్రీలో ఎంత ఉంది, ఒక బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి ఒక 10% ఉంది ఆన్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఎక్స్క్లూడింగ్ షిప్పింగ్ కాస్ట్కి సంబంధించి. దేర్ఫోర్ టు ఇంప్లిమెంట్ ద ప్రపోజల్, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ ఇంటూ మల్టీడిసిప్లినరీ టీమ్స్ are needed to serve major buyer account. Each team is required to perform all activities related to the buyer account management of order taking, sales order to procurement to arranging shipping and after sales services. Team members dealing with buyers will work in ANA corporate office, while those like QC managing quality and supplier audits will work at the manufacturing site of Chinese supplier. Teams will be given great independence to selling prices to reflect market conditions and setting prices based on the value of the product in the perception of customers. So many support staff ఎవరైతే ఉంటారో many support staff will work helpers roles or before offer new job opportunities overseas after. సో ఈ బీపీఏ పెట్టడం వల్ల ఎగ్జిస్టింగ్ వాళ్ళ యొక్క ప్రాబ్లం, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క జాబ్ పోతాయని అనుకుంటున్నారు. సో మనకి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమేమి వస్తాయని చెప్పినారు. ఒకటి ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ సప్లయర్స్, వేరే కంట్రీకి పోతున్నాం, సప్లయర్స్ యొక్క ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వేరే కంట్రీ నుంచి చాలా డిస్టెన్స్లో నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ బీపీఆర్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమేమి రావచ్చు అనేది అడిగినారు. మస్ట్ మనం పర్ఫార్మెన్స్ టార్గెట్ రీచ్ కావాలి, లీడ్ టైంని, తర్వాత క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనకి రావాలి. అవి మెయిన్గా మనం రీచ్ అయితే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ అడ్వైజ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి అడ్వైజ్ చేయమన్నారు. ఫస్ట్ కంబైనింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి ఏమవుతుందంటే several jobs ఏవైతే ఉంటాయో కంబైనింగ్ several jobs into one, permitting workers to make more decisions themselves, defining different version of process for simple cases versus complex one, minimizing situation when one person checks
someone was less work, and reorganizing the jobs to give individuals more understanding and more responsibility are characteristics of re-engineered process. ఇక్కడ ఏం చేస్తామంటే మొత్తం అన్ని సెవరల్ జాబ్స్ని కంబైన్ చేసి పర్మిటింగ్ వర్కర్స్ టు మేక్ మోర్ డెసిషన్ దెమ్సెల్స్, వాళ్ళంతకే వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి ప్రొవైడ్ చేస్తాము. అండ్ డిఫైనింగ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ప్రాసెసెస్ని డిఫైన్ చేస్తాం. సింపుల్ కేసెస్ ఏమున్నాయి, కాంప్లెక్స్ కేసెస్ ఏమున్నాయి అని. తర్వాత మినిమైజింగ్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ వన్ పర్సన్ చెక్ అండ్ రీఆర్గనైజింగ్ జాబ్ టు గివ్ ఇండివిజువల్స్ మోర్ అండర్స్టాండింగ్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ క్యారెక్టరైజ్ రీఇంజనీరింగ్ ప్రాసెస్. రీఇంజనీరింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, జాబ్స్ని క్యారెక్టరైజేషన్ చేస్తాము, రీఆర్గనైజ్ చేస్తాము జాబ్స్ని. నెక్స్ట్ ఏఎన్ఐ సింపుల్గా ఏంటంటే సింపుల్ కాంప్లెక్స్ ఏమున్నాయనేది డిఫైన్ చేస్తాము. తర్వాత వర్కర్స్ని మొత్తం ఏమున్నాయని చూస్తాము. 1 డూ అండ్ 1 చెక్, మోర్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒకరు చేస్తే ఒకరు చూసేలాగా చూస్తాము. అట్లాంటి కేసులో ఇంకొక పర్సన్కి కూడా అండర్స్టాండబుల్ ఉంటుంది, పర్సన్స్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. నెక్స్ట్ ఏఎన్ఐ అవుట్లెట్స్ కెన్ బీ సేవ్డ్ బై రీఎంజినింగ్ ద స్టాఫ్స్. సో స్టాఫ్ని రీఎంజినింగ్ చేసి ఇంటూ మల్టిపుల్ డిసిప్లినరీ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్ స్టాఫ్ అట్ డిఫరెంట్ స్టేజెస్. సో డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడైతే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారో వాటిని కట్ చేస్తారు. కట్టింగ్, ప్రిపరేషన్, ఫినిషింగ్, అక్కడ ఎక్కువైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళని తీసేస్తాము. నెక్స్ట్ దిస్ సేవింగ్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ అడిషనల్ కాస్ట్ సచ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో వాళ్ళని తీసేసి న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. హ్యామర్ అండ్ చాంపీ స్ట్రెస్సెస్ దట్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ ఏ catalyst has a major changes. BPR organizes work around customer process rather than functional analysis. సో బీపీఆర్కి ఏమంటున్నారు, ఆర్గనైజ్ చేసేటప్పుడు కస్టమర్ ప్రాసెస్ ఏవైతే ఉన్నావో రాదర్ దెన్ ఫంక్షనల్ హైరాసిస్. మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెట్టాలని హ్యామర్ చాంపే స్ట్రెస్ చేస్తాడు. నెక్స్ట్ ప్రజెంట్లీ ఏఎన్ఏ డిపార్ట్మెంట్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్సెల్ షీట్ బేస్డ్. ఇప్పుడు మనకి ఏఎన్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకు ఒక ఓన్ ఎక్సెల్ షీట్ బేస్డ్ ఉంది ఫర్ ప్లానింగ్ అండ్ రిపోర్టింగ్కి, విచ్ ఈజ్ బట్ మనకేమంటే మనకి అన్రిలయబుల్ అండ్ ఇన్కన్సిస్టెంట్ డేటా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. దే ఆర్ ఇన్అడ్వకేట్ టు ప్రొవైడ్ అక్యురేట్, టైమ్లీ, కన్సిస్టెంట్ డేటా విచ్ ఏఎన్ఐ నీడ్స్ టు మీట్ ఇట్స్ ఓన్ పర్ఫార్మెన్స్ అండ్ డెలివరీ టార్గెట్స్. సో ఏఎన్ఐ అనేది మీట్ కాలేకపోతుంది దాని యొక్క ఓన్ పర్ఫార్మెన్స్ని, దాని యొక్క డెలివరీ టార్గెట్స్ని. దే మస్ట్ షేర్ డేటాబేస్ దట్ షుడ్ బి యాక్సెసబుల్ బై ఆల్ పార్ట్స్ ఆఫ్ ఫంక్షనల్ టీమ్స్. దిస్ షుడ్ హ్యావ్ రియల్ టైమ్ అప్డేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రియల్ టైమ్ అప్డేషన్ జరుగుతుంది. సో దట్ ఎంప్లాయీస్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్ కెన్ యూజ్ అప్డేటెడ్ డేటా. సో ఈ రియల్ టైమ్ అప్డేషన్ జరగడం వల్ల ఎంప్లాయీస్ అనే వాళ్ళు టైమ్ జోన్కి అప్డేటెడ్ డేటాని రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ద డేటాబేస్ షుడ్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ డేటా ఉండొచ్చు, నాన్ ఫైనాన్షియల్ డేటా ఉండొచ్చు, లైక్ కాస్ట్ ఇన్ఫర్మేషన్, డేటా రిలేటెడ్ టు లీడ్ టైమ్ అండ్ క్వాలిటీ. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మస్ట్ బి ఫీచర్డ్ విత్ ఆల్ రిక్వైర్డ్ రిపోర్ట్స్ లైక్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, బడ్జెటెడ్ రిపోర్ట్, etc. In addition, ANA is required to invest in special system as advised by Professor WD for full front end order, enter, purchasing and inventory management solution to minimize shipping cost by ensuring that shipping containers get fully loaded and to integrate with suppliers information system to automate the purchasing invoice. సో ఓవరాల్గా ఏఎంఏ అనేది మస్ట్ అనలైజ్ చేయాలి. ఏవి బెనిఫిట్స్ ఏమున్నాయి డ్యూ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల, అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం అనేది వర్తా కాదనేది చెప్పాలి. అంటే ఫస్ట్ చూసుకుందాం, అనలైజ్ చేద్దాం. అసెస్మెంట్ ఆఫ్ లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ రీఇంజనీరింగ్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ వర్కర్స్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎథికల్ స్టాండర్డ్స్కి పెట్టడం వల్ల వర్కర్స్కి ఎట్లుంటుంది, వర్కర్స్ ఏమో అనుకుంటారు, ఏఎన్ఏ అనేది మామూలుగా హై ఎథికల్ స్టాండర్డ్స్ టువర్డ్స్ వర్కర్స్ అండ్ స్టాఫ్. బికాస్ ఆఫ్ అడాప్టింగ్ బీపీఆర్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టాఫ్ ఆర్ లైక్లీ టు బి అన్ఎంప్లాయిడ్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టాఫ్ ఏమవుతారు, అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. నెక్స్ట్ కాంపిటీటర్స్ హ్యావ్ ఆల్రెడీ షట్ డౌన్. కొన్ని కాంపిటీటర్స్ షట్ డౌన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇచ్చినామని చెప్పినాము. సో ఈ ఎవరైతే ఇక్కడ జాబ్ని పోగొట్టుకుంటారో వాళ్ళు వేరే కంపెనీలో జాబ్ చేయడానికి కూడా రాదు. దిస్ వర్కర్స్ మే నాట్ బి ఏబుల్ టు ఫైండ్ అనలాగ్ జాబ్స్. నెక్స్ట్ ఎంప్లాయీస్ who continue in work may become disappointed if they think the application of BPR to all products. This may reduce productivity, increase staff turnover, or difficulties in recruiting new staff. In addition, they may also be demotivated if they are appointed in
unfamiliar roles or may not be willing to learn new skills. Next, some of the staff members may be motivated by opportunity to perform new type of works, learn new skills or work outside India. This may enhance their individual performance. సో కొంతమంది స్టాఫ్ మోటివేట్ అవుతారు ఏదానికోసం ఆపర్చునిటీస్ పెరుగుతాయి, న్యూ టైప్ ఆఫ్ వర్క్ వస్తుంది అండ్ కొత్తగా న్యూ స్కిల్స్ని లాంచ్ చేయొచ్చు అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది ఇది ఎంప్లాయీస్ వాళ్ళు చూసుకునేది. ఇంకా సప్లయర్స్ ఏం చూసుకుంటారు, ఎనీ అసోసియేషన్ విత్ నాన్ ఎథికల్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాము, చైనీస్ వాళ్ళతో ఎంటర్ అవుతున్నాము. ఇఫ్ ద చైనీస్ సప్లయర్ ఈజ్ ఇండల్జ్ ఇన్ యూజింగ్ నాన్ యాక్సెప్టబుల్ వర్కింగ్ ప్రాక్టీసెస్, ఎవరైతే ఎంటర్ అవుతున్నామో వాళ్ళు ఒకవేళ నాన్ యాక్సెప్టబుల్ వర్కింగ్ ప్రాక్టీస్లో కానీ వర్క్ చేస్తుంటే అది మనకి సీరియస్లీ స్పాయిల్ చేస్తుంది ఏఎన్ఐ రెప్యుటేషన్ని for unethical standards. This could undermine financial performance because customers may not buy its product or possible investors might refuse for providing capital. Staff members located at the manufacturing site is responsible for supplier audit, which may assist to mitigate this risk. So staff member em cheyali locating the manufacturing site is responsible for supplier audit, which may assist the mitigate risk. So supplier audit chepiyadam best. Suppliers audit chepise సప్లయర్స్కి కొంచెం ట్రస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్వైర్మెంట్. ఏఎన్ఐ షుడ్ కన్సిడర్ ద ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంపోర్టింగ్ గూడ్స్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ చైనా నుంచి మనం పర్చేస్ చేస్తున్నాము. దీస్ ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ ఆఫ్ చైనీస్ సప్లయర్ ఆర్ నాట్ నోన్ సిన్స్ ఏఎన్ఐ వాలంటరీ పబ్లిష్ ఏ కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్ట్. అంటే క్వాలిటీ అనేది మంచిగా వస్తుందా అనుకోవడానికి తెలుసుకోవడానికి కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎనీ డిస్టార్షన్ ఇన్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ మైట్ అండర్మైన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఎన్వైర్మెంట్కి సంబంధించి సో 3 చెప్పినాం. ఒకటి ఎంప్లాయీకి సంబంధించి ఎట్లా అనుకుంటున్నారో ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క జాబ్స్ పోతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ జాబ్స్ పోతాయి. జాబ్స్ పోవడం వల్ల కాంపిటేటర్ దగ్గర పోతామంటే కాంపిటేటర్స్ ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నాయని కొంతమంది అనుకుంటారు, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. దానివల్ల స్టాఫ్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పినాము. ఎంప్లాయీస్ వచ్చి డిమోటివేట్ అవుతారని చెప్పినాము. కొంతమంది ఏమి న్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు, మోటివేట్ అవుతారు, ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ వర్క్ వస్తుంది అండ్ లర్న్ న్యూ స్కిల్స్ అవుట్ సైడ్ ఇండియాకి పోవచ్చు అట్లా కొంతమంది అనుకుంటారు. నెక్స్ట్ సప్లయర్కి సంబంధించి ఏం చెప్పినావు, నాన్ ఎథికల్ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళు చేస్తుంటే అది మన యొక్క కంపెనీ యొక్క రెప్యుటేషన్ని స్పాయిల్ చేస్తుంది అండ్ మనం కస్టమర్స్ మే నాట్ బి బై అవర్ ప్రోడక్ట్ అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. స్టాఫ్ మెంబర్స్ అనేవారు రెస్పాన్సిబుల్ అవుతారు ఆ సప్లయర్స్కి అండ్ దీనికోసం మనం సప్లయర్ ఆడిట్ని చెప్పించుకోవడం బెస్ట్ అని చెప్పినాము. నెక్స్ట్ థర్డ్ ఏం చెప్పినాము, ఎన్వైర్మెంట్కి సంబంధించి ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ గూడ్స్కి ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ చేస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ని తీసుకోవాలి. వాళ్ళు నాట్ నోన్ కాబట్టి అంటే ప్రాపర్గా క్రెడెన్షియల్ తీసుకోవడం. నెక్స్ట్ వాలంటరీ పబ్లిష్ చేయాలి, ఏది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సస్టైనబిలిటీ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అందులోనే థర్డ్ ఏం చెప్పినాము, ఎవల్యూషన్ ఆఫ్ బీపీఆర్ ప్రపోజల్ ఇన్ రిలేషన్ టు రీటైల్ డిమాండ్ లోయర్ ప్రైసెస్. సో కస్టమర్స్ ఏమన్నారు, లోయర్ ప్రైస్ కావాలి డిమాండ్ చేసినారు అండ్ బీపీఆర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు సెల్ ఫుట్వేర్ అట్ లోయర్ ప్రైసెస్ దేర్ ఈజ్ ఏ ప్రపోజల్ టు రెడ్యూస్ కాస్ట్ అవుట్సోర్సింగ్ ప్రొడక్షన్ టు సప్లయర్. ద కరెంట్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ 625 రూపీస్ పర్ యూనిట్. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకి ఎంత ఉందని చెప్పినాము, 625 ఉందని చెప్పినాము. అండ్ ఒకవేళ మనం పర్చేస్ చేస్తే అవుట్సోర్సింగ్ చేస్తే 28 రూపీస్ ఉందన్నాము, దాని యొక్క వాల్యూని చేంజ్ చేయాలంటే 18 రూపీస్ వస్తుందని చెప్పినాము. సో 504 అవుతుంది. నెక్స్ట్ 504 ఎక్స్టర్నల్ సప్లయర్స్ వచ్చేసి 512 ఉంది అండ్ అవుట్సోర్సింగ్ తీసుకుంటే పర్చేస్ కాస్ట్ ప్లస్ 8 రూపీస్ తీసుకుంటే 504 ప్లస్ కాస్ట్ అనేది 512 అవుతుంది. షిప్పింగ్ కాస్ట్ మనం పెడుతున్నామన్నాము. సో దిస్ ఈజ్ ఏమవుతుంది, దాని యొక్క డిఫరెన్స్ చూసుకుంటే 625 అండ్ 512 దీని యొక్క డిఫరెన్సెస్ చూసుకుంటే పర్సెంటేజ్ ఎంత వస్తుంది, 18.08% సేవింగ్ ఈ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బట్ నాట్ డ్రామాటిక్ వన్ అంటే ఏమి ఆల్మోస్ట్ 90 to 95%, 96% అట్లా చేంజ్ అయితే అది డ్రామాటిక్ చేంజ్ అంటాము. ఇట్ మే బీ నోటెడ్ దట్ బీపీఆర్ ఈజ్ మెథడాలజీ దట్ షుడ్ బి అప్లైడ్ ఓన్లీ వెన్ రాడికల్ ఆర్ డ్రామాటికల్ చేంజెస్ ఈజ్ రిక్వైర్డ్. సో బీపీఆర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసాము, ఎక్కడైతే రాడికల్ అండ్ డ్రామాటిక్ చేంజెస్ వస్తాయో అప్పుడు. ఫర్దర్ ఎక్స్చేంజ్ రేట్ మూవ్మెంట్ మే ఆల్సో స్లాష్ ద కాస్ట్ సేవింగ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ విల్ ఇంక్రీజ్ యూనిట్ కాస్ట్. సో ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఒక 10% అట్లా ఇంక్రీజ్ అయ్యకుండా పోతుంది. సో ఇక్కడ మనకి బేసిక్ కస్టమ్ డ్యూటీ పే చేస్తాము ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ పే చేస్తామని చెప్పినాం కదా, వాటికి సంబంధించి అనమాట. సో ఆ 28% అవుట్సోర్సింగ్ ఇచ్చిన అమౌంట్ అనేది ప్లస్
బేసిక్ కస్టమ్ డ్యూటీ యాడ్ అవుతుంది, ప్లస్ సర్చార్జ్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అనేది యాడ్ అవుతుంది. సో అట్లా యాడ్ అయినప్పుడు మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రైస్ అనేది చేంజ్ అయినప్పుడు ప్రైస్ అప్పుడు కూడా కాస్ట్ సేవింగ్ ఎంత అవుతుంది, 9.93% అవుతుంది. నెక్స్ట్ మీటింగ్ పర్ఫార్మెన్స్ టార్గెట్ లీడ్ టైం. కరెంట్ లీడ్ టైం వచ్చేసి ఫర్ కస్టమర్ ఆర్డర్స్ ఆర్ నాట్ అసెటనబుల్. కరెంట్గా మనకి ఎంత ఉంది అనేది అసెటనబుల్ చేయలేదు. తర్వాత ప్రింట్ సప్లయర్ కిలోమీటర్స్ ఎంత దూరం ఉన్నామని చెప్పినాము, 3750 కిలోమీటర్స్ అవే ఉన్నాయని చెప్పినాము. కన్సైన్మెంట్ విల్ టేక్ సెవరల్ వీక్స్ టు బీ ఇంపోర్టెడ్ బై సీ. సో సీలో మనం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. దిస్ మే ఇంక్రీజ్ లీడ్ టైమ్ సబ్స్టాన్షియల్లీ. ఆల్సో మే బీ సెట్ ఆఫ్ బై ఫాస్టర్ ప్రొడక్షన్ టైమ్ ఇన్ సప్లయర్స్ ప్లాంట్ అండ్ ANA sales or seasonal retailers may order in advance, decreasing the long lead time. In order to decreasing shipping cost, shipping container must be full, meaning that deliveries must be longer quantity. Next, quality ki sambanధించి ANA is already known for manufacturing high quality footwear. So already high quality footwear ni మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ న్యూ సప్లయర్స్ ఫుట్వేర్స్ నీడ్ టు బి చెక్డ్. సో వాటిని చెక్ చేయాలి. ఎనీ డిస్టార్షన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుట్వేర్ విల్ డిటోరియేట్ ఇట్స్ రెప్యుటేషన్ అండ్ డిక్రీజ్ లాంగ్ టర్మ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. సో ఏమన్నా డిటోరియేట్ ఉంటే, డిఫరెన్స్ ఉంటే, ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. సో వైల్ యూజింగ్ అవుట్ సైడ్ సప్లయర్స్, ఎప్పుడైతే అవుట్ సైడింగ్ సప్లయర్స్ ఉంటారో, ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళతో చేస్తున్నామో అట్లాంటి కేసెస్లో ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ANA owns factory BPR work done in where it is most sense to do so. In this aspect, having employees responsible for quality checking and supplier auditors, quality checking, supplier audit ఇట్లాంటివన్నీ చేయాలి ANA in sustaining the best supplier relationship management కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15? వాట్ ఈస్ దేర్ కింద వాట్ ఈస్ రిక్వైర్డ్? Explain just in time and calculate takt time and interpret the result. Advise whether the company should shift to JIT. So JIT ki shift kaala vada anedi question vachindi. Now first 15th question, what is there? Pearson Metal and Motor Workers deals in manufacturing of copper wire electronic motors which he specially designed. సో స్పెషల్లీ డిజైన్ చేసినది. PM2W ఈజ్ థింకింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ సిస్టమ్ టు JIT సిస్టమ్. సో ట్రెడిషనల్ నుంచి JITకి పోలే అనుకుంటున్నాను ప్రాసెస్ ఇన్నోవేషన్కి. CEO అమాంగ్ ద అదర్ టాప్ బాసెస్ అట్ PM2W ఆర్ హోప్ఫుల్ దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JIT విల్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ వాల్యూ చైన్ ఫర్ ఎండ్ కన్జ్యూమర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే JITని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఓన్లీ వాల్యూ ఇంప్రూవ్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ కస్టమర్కి ఒకటే కాదు, మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఆల్సో ఇంప్రూవ్ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాము. సో కస్టమర్కి ఒకటే కాదు, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ JIT ప్రీ ఇంప్లిమెంటేషన్ JIT team was formed to evaluate the probabilities which collect the following actuals and estimated. సో ట్రెడిషనల్ సిస్టమ్లో ఎట్లా ఉంది, JIT సిస్టంలో ఎట్లా ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇన్స్పెక్షన్ అండ్ స్టోరేజ్, మూవింగ్ అండ్ ప్రాసెసింగ్, ఈ 3 నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్, ఇవి 3 నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్. ఇది వాల్యూ యాడెడ్ యాక్టివిటీ, ఇది వాల్యూడ్ యాడెడ్ యాక్టివిటీ. అండ్ టోటల్ టైం ఎంత ఉంది? 400, 40 + 60, 100, 80 + 20, 100 మీన్స్ 200 మొత్తం ఇక్కడ. నెక్స్ట్ 30 + 20, 50, 50 + 10, 60, 60 + 40, 100. Further, PM2W decided to practice single piece flow under JIT. PM2W received an order which he is due to manufacture and deliver for 10 such motors. Total available production time to produce what customer demand is 480 minutes, out of which it is normal practice that 30 minutes will spent in shutdown and cleaning. CEO is available considering JIT apart from JIT production. సో ఇక్కడ 10 మోటార్స్ కావాలి. క్వాంటిటీ ఎంత కావాలి? 10 క్వాంటిటీ. అండ్ మనకున్న టైం ఎంత? 480 మినిట్స్లో 30 మినిట్స్ వచ్చేసి షట్ డౌన్ చేయనిక ఆర్ క్లీనింగ్ చేయనిక. సో 450 మినిట్స్ మనకున్న టైం. ఓకే, నౌ జస్ట్ ఇన్ టైం చెప్పమన్నారు. ఫస్ట్ జస్ట్ ఇన్ టైం అంటే ఏమి? జస్ట్ ఇన్ టైం ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐడియాస్ దట్ స్ట్రీమ్లైన్ ఏ కంపెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ యాక్టివిటీస్ టు సచ్ అన్ ఎక్సిస్టెంట్ that wastage of all kind of time, material or labor systematically driven out process with a single piece of flow after considering the takt time. సో ఇదేం చెప్తుందంటే JIT అనేది ఇది ఒక ఐడియాస్ని కన్సిడర్ చేస్తుంది. మొత్తం స్ట్రీమ్లైన్ కంపెనీ యొక్క ప్రొడక్షన్ని చూస్తుంది, ప్రాసెస్ని చూస్తుంది, యాక్టివిటీస్ని చూస్తుంది. దానిలో వేస్టేజెస్ ఏమున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తుంది. వేస్టేజెస్ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ వేస్టేజెస్, అంటే టైం ప్రకారంగా కావచ్చు, మెటీరియల్ ప్రకారంగా కావచ్చు, లేబర్ ప్రకారం కావచ్చు, వీటన్నిటిని driven చేస్తుంది. సిస్టమాటికలీ driven అవుట్ ఆఫ్ ద ప్రాసెస్ విత్ సింగిల్ పీస్ ఫ్లో ఆఫ్టర్ కన్సిడరింగ్ ద టాక్ టైమ్. కన్సిడరింగ్ ద టాక్ టైమ్ మీన్స్ వాట్? క్వాంటిటీ ఎంత కావాలి డివైడెడ్ బై
అవైలబుల్ టైం ఎంత ఉంది వాటిని చూసుకున్నాం కరెక్టేనా. అవైలబుల్ ప్రొడక్షన్ టైం ఎంత ఉంది డివైడెడ్ బై ఎంత క్వాంటిటీ టోటల్ క్వాంటిటీ రిక్వైర్డ్ ఎంత అని చెప్పినాము 10 డెలివర్ చేయాలి. మనకున్న టైం ఎంత 480 - 30 అంటే 450 మనకున్న టైం అని చెప్పినాము. నెక్స్ట్ జిట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఈజ్ రిక్వైర్డ్. జిట్ ప్రొడక్షన్ సిస్టంలో ఏం చేస్తాము ఇంటిగ్రేట్ చేస్తాము వెండర్ యొక్క సిస్టమ్ ఫర్ సింగిల్ బేస్డ్ దట్ ఈస్ క్యాన్ బేస్డ్ ఆటోమేటిక్ సప్లై విచ్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ బేస్డ్ కన్జంప్షన్. సో జిట్లో ఏం చేస్తాము ప్రొడక్షన్ ఫెసిలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ వెండర్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేస్తాము బేస్డ్ ఆన్ ఆటోమేటిక్ సిస్టమ్. సో నార్మల్ సిస్టమ్ని ఆటోమేటిక్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేస్తాం విచ్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ బేస్డ్ కన్జంప్షన్ అండర్ జిట్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీ స్టోరేజ్ కాస్ట్ అట్ లోయర్ లెవెల్. సో జిట్ సిస్టంలో ఏమవుతుంది స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. టు డైరెక్ట్ ఇష్యూస్ ఆఫ్ మెటీరియల్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ అండ్ వెన్ రిక్వైర్డ్ అండ్ రిజల్టెంట్ లెస్ ఆర్ నో మెటీరియల్ లయింగ్ ఓవర్ ఇట్స్ స్టోర్ ఆర్ ప్రొడక్షన్ ఫ్లోర్. సో ఇక్కడ ఏమవుతుంది మొత్తం మెటీరియల్ ఏమీ స్టోర్ చేయము, మెటీరియల్ ప్రొడక్షన్ దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాము, దానివల్ల స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది జిట్ సిస్టమ్కి. ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ జిట్ సిస్టమ్ ఏమంటే ఇది ఇంటిగ్రేషన్ విత్ వెండర్. ఇఫ్ వెండర్ ఈజ్ నాట్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్లీ ఆర్ లెస్ లియబుల్ దెన్ సిచ్యువేషన్ ఆఫ్ స్టాక్ అవుట్ కెన్ అరైజ్ విచ్ కెన్ రిజల్ట్ ఇన్ టు లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ప్రీ రిక్విజిషన్ చూసుకునేటప్పుడు ఒకవేళ ఆ సప్లయర్ వచ్చేసి మనతో ఇంటిగ్రేట్ కాకుంటే మనకి కావాల్సిన టైంలో మనకి స్టాక్ రాదు, కావాల్సిన టైంలో స్టాక్ రాకుంటే స్టాక్ అవుట్స్ వస్తే మనకి కాంట్రిబ్యూషన్ లాస్ అవుతాము. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ బై ఎంప్లాయీస్ ఇన్ అనదర్ కీ ఫీచర్ ఆఫ్ జిట్. గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ షుడ్ బి మేడ్ బేస్డ్ అపాన్ ప్రోడక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బేస్డ్ అపాన్ ఫంక్షన్స్. ఎంత ఫంక్షనల్ అలొకేషన్ ఆఫ్ కాస్ట్ బికమ్ లెస్ అప్రాప్రియేట్. సో ఇక్కడ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని కాదు, ఎంప్లాయీస్ ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ ఎంప్లాయీస్ని వాడేస్తారు. ఓవరాల్ జిట్ ఎన్హాన్స్ ద క్వాలిటీ ఇంటూ ప్రోడక్ట్ బై ఎలిమినేటింగ్ ద వేస్ట్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్. సో జిట్ ఏదానిపైన ఫోకస్ చేస్తుంది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎలిమినేటింగ్ ద వేస్ట్, క్వాలిటీ మీద ఫోకస్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాక్ టైం మీన్స్ ఇట్ ఈస్ మ్యాక్సిమం అవైలబుల్ టైం టు మీట్ ద డిమాండ్ ఆఫ్ కస్టమర్. సో మనకున్న కస్టమర్ యొక్క డిమాండ్ని రీచ్ కావడానికి మనకున్న టైం ఎంత ఉంది. దిస్ విల్ హెల్ప్ టు డిసైడ్ ద స్పీడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇది మనకి ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ ఫెసిలిటీని డిసైడ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తుంది. టాక్ టైం ఈజ్ యావరేజ్ టైం బిట్వీన్ స్టార్ట్అప్ ప్రొడక్షన్ ఆఫ్ వన్ యూనిట్ అండ్ స్టార్ట్అప్ ప్రొడక్షన్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్. ఒక ప్రోడక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఆ నెక్స్ట్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయడానికి ఎంత టైం అనేది చూస్తుంది. వెన్ దిస్ ప్రొడక్షన్ స్టార్ట్ ఆర్ సెట్ టు మ్యాచ్ ద రేట్ ఆఫ్ కస్టమర్ డిమాండ్. సో వీటికి డిఫరెంట్ టైం ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ చేయడానికి ఒక ప్రాసెస్ని నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో దానికి రేట్ని డిసైడ్ చేసుకోవచ్చు. టాక్ టైం దట్ ఈస్ అవైలబుల్ ప్రొడక్షన్ టైం డివైడెడ్ బై టోటల్ రిక్వైర్డ్ టైం ఎంత ఉంది. నెక్స్ట్ ఇయర్ అవైలబుల్ ప్రొడక్షన్ టైం ఈజ్ టోటల్ అవైలబుల్ time for production minus planned downtime that is spent in shutdown and cleaning. So 480 minus 30 చేసా 450 minutes మనకు ఉంది. అండ్ టోటల్ క్వాంటిటీ రిక్వైర్డ్ వచ్చేసి 10 units. సో 450 minutes divided by 10 units means 45 minutes మీకు కావాల్సినది టైము. సో నోట్ హింజికో కెన్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ వేరియేషన్ బిట్వీన్ టక్ టైమ్ ఓవర్ ద ప్రొడక్షన్. ఇంటర్ప్రిటేషన్ కస్టమర్ డిమాండ్ హీస్ 10 units. కస్టమర్స్కి ఎన్ని కావాలి 10 డిమాండ్స్ కావాలి. టు క్యాలిక్యులేట్ టాక్ టైమ్ డివైడెడ్ ద అవైలబుల్ ప్రొడక్షన్ టైం బై టోటల్ క్వాంటిటీ రిక్వైర్డ్. ఇక్కడ టాక్ టైం మనకి ఎంత కావాలి 45 minutes కావాలి. దిస్ మీన్స్ దట్ ప్రాసెస్ మస్ట్ బి సెటప్ టు ప్రొడ్యూస్ 1 unit ఫర్ ఎవ్రీ 45 minutes. సో ఒక మొత్తం యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 45 minutes కావాలి. త్రూ అవుట్ ద టైం అవైలబుల్లో మనకున్న టైం అవైలబుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క 45 minutesని మనం పెట్టాల్సి వస్తుంది. సో యాజ్ ఆర్డర్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ టాక్ టైం మే అడ్జస్ట్ సో దట్ ప్రొడక్షన్ అండ్ డిమాండ్ సింక్రనైజ్డ్. సో దీనివల్ల ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఈ టాక్ టైంని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సింక్రనైజ్ అవుతుంది. ఏది జిట్తో సింక్రనైజ్ అవుతుంది. అడ్వైజ్ ఆఫ్ షిఫ్టింగ్ టు జిట్. సో జిట్కి పోవాలనుకున్నారు, ట్రెడిషనల్ నుంచి జిట్కి పోవాలనుకున్నారు. అప్పుడు టు ఎవాల్యుయేట్ హౌ మచ్ ద ఓల్డ్ సైకిల్ టైమ్ was spent in inventory. We need to know how organization assess the efficiency of their manufacturing process. One commonly used measure is process cycle efficiency, and to calculate the same ever process is breakdown into combination of activities such as value added activity, non value added activity but strategic activities. So within
కాంబినేషన్లో ఎవ్రీ ప్రాసెస్లో వీటి క్యాలిక్యులేషన్ చేస్తాము. వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఏముంది, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఏముంది, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ బట్ స్ట్రాటజిక్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తాము. సో మనకు ప్రొవైడ్ చేసిన దానిలో వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఇందాక నేను చెప్పిన ఏదైతే ప్రాసెసింగ్ ఉన్నావో రిమైనింగ్ అని నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అని. సో ఇన్ ఆర్డర్ టు జనరేట్ హై వాల్యూ ఆఫ్ కస్టమర్స్కి హై వాల్యూ జనరేట్ చేయాలంటే ఓన్లీ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాసెస్. బట్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ వాట్ స్ట్రాటజిక్ ఇన్ నేచర్ ఆల్సో నీడ్ టు బి part of process, therefore it may be possible to enter process is not efficient. సో ఎంటర్ చేస్తున్నది అన్నీ ఎఫిషియెంట్ ఏం కాదు, బట్ ఏవైతే ప్రొవైడ్ చేసో వాటిని చూస్తాము. సో ప్రాసెసింగ్ సైకిల్ కావాలంటే టు మెజర్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాసెస్ మేనేజర్స్ కీప్ ట్రాక్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ టైమ్ టేకెన్ బై వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఇన్ కంపారిజన్ టు టోటల్ సైకిల్ టైమ్. సో టోటల్ సైకిల్ టైం మనకి ఎంత ఉంది, 200 ఉంది. అండ్ వాల్యూ యాడెడ్ ఏం చెప్పినాము, ప్రాసెసింగ్ ఉండేది వాల్యూ యాడెడ్ అని చెప్పినాము. సో వాల్యూ యాడెడ్ ఏంది 60-40. సో 60 ఇంకోసారి 40. సో అప్పుడు మనకి 30% వస్తుంది, ఇక్కడ 40% వస్తుంది. జిట్లో 40% వస్తుంది, ట్రెడిషనల్లో 30% వస్తుంది. ప్రాసెస్ సైకిల్ ఎఫిషియన్సీ, సో ఇక్కడ ఎఫిషియన్సీ 40% యూజ్ చేస్తున్నాము, ఇక్కడ 30% ఎఫిషియన్సీ ఉంది. ప్రాసెసింగ్ టైమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాల్యూ యాడెడ్ టైమ్ వేర్ హ్యాస్ టైమ్ స్పెండ్ on inspection, storage and moving in non-value added time and included in cycle time. The higher of percentage, less the time need to be spent on non-value added activities such as moving and storing etc. ఇక్కడ each 200 minutes required of manufacturing cycle under PM to W traditional system only 60 minutes వచ్చేసి వాట్ యాక్చువల్ ప్రాసెసింగ్, 200లో 60 వచ్చేసి యాక్చువల్ ప్రాసెసింగ్కి సంబంధించి, రిమైనింగ్ వచ్చేసి 140 ఏవైతే ఉన్నావో అవి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ సచ్ యాజ్ ఇన్స్పెక్షన్, స్టోరేజ్ అండ్ మూవింగ్. ద ప్రాసెస్ సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములా షోన్ దట్ ప్రాసెసింగ్ టైమ్ ఈక్వల్ టు 30% ఆఫ్ టోటల్ టైమ్. నౌ therefore process cycle efficiency has been increased from 30% to 40%. సో జిట్కి పోవడం వల్ల 30% నుంచి 40%కి పోతాం. సో ద సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎఫిషియన్సీ ఓవర్ ద ప్రీవియస్ టైమ్ కమ్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ షిఫ్ట్ టు జిట్. సో జిట్కి పోవడం అడ్వాంటేజెస్. రిమైనింగ్ కేస్ స్టడీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అప్ టు నార్మల్ క్వశ్చన్ కంప్లీటెడ్, కేస్ సినారియో క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ కేస్ స్టడీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.